అణువణువు రామమయంగా మురిసిపోతోంది. భవ్య అయోధ్య దివ్యంగా దేదీప్యమానంగా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులు విరజిమ్ముతోంది. తేజో సౌశీల్య వాత్సల్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య సంకల్ప సౌహార్ద రామయ్య బాలరాముడిగా వచ్చేస్తున్నారు. దివ్య మంగళ రూపం ప్రతిష్టాపనకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తూ ఉండడంతో ఆ సమయంలో అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మరో 2 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేదు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్షాప్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నాడు. శ్యామవర్ణ దశరథ నందనుడి విగ్రహం